Hello guys, welcome back to my channel. So in this video, we are going to discuss about Capgemini pseudocodes. XLR Capgemini XLR అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఆ ఎగ్జామ్ అడిగిన సూడో కోడ్స్. ఓకే, ఆల్రెడీ మనకు 6 months బ్యాక్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు, జరిగింది, చాలా మందిని హైర్ చేసుకున్నారు. అగైన్ ఆఫ్టర్ 6 months ఆన్ 5th-4/2025లో ఈ డేట్లో మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది. మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ దట్ డేట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ కోడింగ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. ఫస్ట్ కోడ్, నాట్ కోడింగ్ క్వశ్చన్, ఫస్ట్ సూడో కోడ్. సూడో కోడ్ అంటే మనకేం లేదు, ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్లోనే మన ఒక కోడ్ ఇస్తారనమాట. ఓకే, మనం దాన్ని సాల్వ్ చేయాలి. సో ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి వాడు ఏమి ఇచ్చాడు, ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఫంక్షన్లో ఈ పారామీటర్స్ అనమాట. ఓకేనా? దో ఏ వాల్యూ వచ్చేసి 2 అనమాట, బి వాల్యూ 8 అనమాట, సి వాల్యూ 8 అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేస్తే మనకు అసలు ఏమొస్తుంది, ఒక్కొక్క లైన్ చేసుకుంటూ ఫస్ట్ బి వాల్యూ ఎంత, 8 ప్లస్, ఓకే, 2 మైనస్ 2, సో ఇట్ విల్ బికమ్ 8 ఈజ్ లెస్ దాన్ 3 ప్లస్ 8. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా అవదా? అవుతుంది కదా, ఆటోమేటిక్గా అవుతుంది. ఓకే, సో అప్పుడు వాడు ఏం పర్ఫామ్ చేస్తున్నాడు, బి ఈక్వల్స్ టు 2 ఎక్స్ఆర్ 8, ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఎక్స్ఆర్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తాం, 8ని ఫస్ట్ మనం 8ని 0s and 1s కన్వర్ట్ చేసుకుంటే మామూలుగా మనకి 8 4 2 అని ఉంటుంది. ఎక్కడెక్కడ 1s పెడితే మనకి 8 వస్తుంది, 1 0 0 0. అలానే 2కి కూడా మనకి ఏమొస్తుంది, 0 0 1 0. ఎక్స్ఆర్, ఓకేనా, ఎక్స్ఆర్ ఆపరేషన్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఒక ట్రూ టేబుల్ రాస్తుంది, 0 0 0 1 1 0 1 1. ఓకే, దీని యొక్క అవుట్పుట్స్ ఏమొస్తాయంటే 0 1 1 0. సేమ్ ఉంటే 0 వస్తుంది, డిఫరెంట్ ఉంటే 1 వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ ఈ రెండు నెంబర్లకి ఈ కాంబినేషన్ మనకి ఏమొస్తుంది, 1 0కి 1 వస్తుంది, 0 0కి 0 వస్తుంది, 0 1కి 1 వస్తుంది. సో ఇట్ విల్ బికమ్ ఏమవుతుంది, 10 అవుతుంది. సో బి వాల్యూ ఇప్పుడు మనకి ఏమైపోయింది, లైక్ బి వాల్యూ ఇక్కడ నేను రాసుకున్నాను, 10 అయిపోయింది. ఓకేనా? సో 10. సో ఆఫ్టర్ ఎల్స్లోకి వెళ్తుందా, ఇఫ్ సాటిస్ఫై అయిన తర్వాత ఎల్స్లోకి వెళ్ళాలి. ఎల్స్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, 2 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి, 10 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి, 8. సో ఇట్ విల్ బికమ్ 20. So 20 is our answer. Option 3. Okay, let's see the next problem. Okay, next pseudocode. Okay, next pseudocode lo kuda same like this one. So 1 minute time పెట్టుకొని మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నౌ వాట్ దే గివెన్ ద వాల్యూస్ 7 8 9. సో ఫస్ట్ ఏ వాల్యూ ఈక్వల్స్ టు, అక్కడక్కడ ఆల్ఫా లైక్ ఆల్ఫాబెట్ క్యాపిటల్ బదులు స్మాల్ వచ్చింది, లెట్స్ టేక్ స్మాల్ ఏ. ఓకే, సో ఏ ఈక్వల్స్ టు సి ప్లస్ సి అండ్ సి ప్లస్ సి అంటే 9 ప్లస్ 9, సో ఇట్ విల్ బికమ్ 18 అండ్ ఏ వాల్యూ 7, 18 అండ్ 7. ఓకే, సేమ్ ఇక్కడ మనం అన్న ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 18 పెట్టాలంటే మనకి 18 రావాలంటే 8 4 2 1 షార్ట్ కట్. ఓకేనా? 8 డబల్ 16. ఓకే, తర్వాత ఇక్కడెక్కడ మనకి వన్స్ పెట్టేసుకుంటే 18 వస్తుంది, 0 0 0 1 0. 7 పెట్టాలంటే మనకి ఏం కావాలి, 0 0 1 1 1. సో అండ్ ఆపరేషన్ అన్నప్పుడు ఏమి, రెండు ట్రూ అయితేనే మనకు వస్తుంది. అప్పుడు 0 0 0 1 0. సో ఇట్ విల్ బికమ్ 2. అంటే ఏ వాల్యూ ఇప్పుడు ఏముంది, మనకి 2 ఉంది. ఇప్పుడు ఫర్ ఈచ్, ఓకేనా, మంచిగా చూడండి, ఫర్ ఈచ్ వాట్ ది గివెన్ సి ఇన్ రేంజ్ ఆఫ్ 2 and 3. ఓకేనా? అంటే ఇప్పుడు సి వాల్యూ మనకి ఏముంది ఇక్కడ, 2 and 3. ఫస్ట్ 2కి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది, 2 + 2. సో నో మై ఏ వాల్యూ విల్ బికమ్ 4. మనం ఈ స్టెప్ రాయాల్సిన అవసరం ఉందా, నాకు తెలిసి రాయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. చేసిన ఒకటి, చేయకపోయినా ఒకటి. ఎందుకంటే బి అనేది మళ్ళీ కొత్తగా ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో నా సి వాల్యూ ఎంత, 2 + 4. నో మై బి వాల్యూ విల్ బికమ్ సి. ఈ ఆపరేషన్, ఈ లైన్ నేను పర్ఫామ్ చేసిన ఒకటి, పర్ఫామ్ చేయకపోయినా ఒకటి, అందుకని ఆ లైన్ వదిలేసా. తర్వాత నెక్స్ట్ 2కి అయిపోయింది, ఇప్పుడు 3కి తీసుకుందాం. 3కి తీసుకుంటే ఏ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. 4 + 3, 4 + 3 నౌ ఇట్ విల్ బికమ్ 7. అలానే పి ఈక్వల్స్ సి వాల్యూ ఎంత, 3, 3 + 7 ఇప్పుడు ఏమైపోయింది, 10 అయిపోయింది. ఓకేనా? నా ఏ వాల్యూ ఏమో 7 ఉంది. ఓకేనా? ఏ వాల్యూ మళ్ళీ 7 అయిపోయింది, ఇప్పుడు 2 అయిపోయింది, మళ్ళీ 7 అయింది. 7 తర్వాత బి వాల్యూ ఏమైపోయింది, 10 అయిపోయింది. సో ఏ ఈక్వల్స్ ఏ ప్లస్ బి అంటే 7 + 10 నౌ ఇట్ విల్ బికమ్ 17. ఓకే, తర్వాత ఏమవుతుంది, 17 ప్లస్ బి వాల్యూ 10. ఓకే, సో నౌ ఇట్ విల్ బికమ్ 27. సో 27 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇలా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. నెక్స్ట్ సూడో కోడ్లో కూడా వాడు ఏమి ఇచ్చాడు, సి దే గివెన్ 3 వాల్యూస్. ఓకేనా? ఏ బి అండ్ సి. సో వాట్ ఈస్ అవర్ ఏ వాల్యూ, 8 4 9. ఓకే, సో ఫర్ ఈచ్, ఓకే, సి వాల్యూస్ 2 3 4 అవుతాయి. సో ప్రతిసారి మనకి ఏమేమి ఆపరేషన్ జరుగుతాయి చూడు, ఫస్ట్ 8 XOR 2, ఫస్ట్ 8 XOR 2 జరుగుతుంది.
ఆల్రెడీ మనం పైన చూసాం 8 మళ్ళీ ఇంకొకసారి మీకోసం రాస్తున్నా. 8 చూస్తే మనకు 10 వస్తా. ఓకేనా, చూద్దాం ఒకసారి. 8 వాల్యూ మనము, సో నీకు ఎప్పుడైనా బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలంటే 8421 రాసేసుకో. ఓకేనా, 000 2కి ఏం రాస్తాం 0010. సో ఇప్పుడు మనకి ఏమైపోతుంది మంచిగా చూస్తే, సో దానికంటే ఒకసారి నువ్వు బాగా చూస్తే ఈ లూప్ అసలు చేయాల్సిన అవసరమే లేదనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు. చేసినా ఒకటి చేయకపోయినా ఒకటి, బట్ మనం సాల్వ్ చేద్దాం పర్లేదు. ఓకేనా, సో 1010, సో ఇట్ విల్ బికమ్ 10. ఇప్పుడు మన 10 XOR 3, 10 XOR 3 అంటే 10 అంటే మనకి ఇదే దాన్ని XOR 3తో చేయాలి. అప్పుడు ఏమొస్తుంది 0011. ఇప్పుడు XOR పర్ఫామ్ చేస్తే 1010, అగైన్ ఇట్ విల్ బికమ్ 10. సో మళ్ళీ XOR 4తో చేయాలి. 4తో చేయాలంటే 0100. నౌ ఇట్ విల్ బికమ్ 1110. సో 1110 అంటే 14. ఓకేనా, నౌ మై ఏ వాల్యూ విల్ బికమ్ 14. ఈ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత. ఓకేనా, అందుకని ఫస్ట్ నేను ఈ రెండు, ఇది 8 ఇది 2, తర్వాత ఇక్కడ వచ్చిన ఆన్సర్ 10, దీన్ని 3తో ఎక్స్ఆర్ చేస్తున్నాం. అంతే కదా, ఏ ఈక్వల్స్ ఏ ఎక్స్ఆర్ 3 అంటే మళ్ళీ ఫస్ట్ మనకి 10 అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 10 అవుతుంది, మళ్ళీ 14 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నా ఏ వాల్యూ 14 కొంచెం పోల్ చేసుకో, కానీ నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. ఇక్కడ మళ్ళీ మనకి ఈ లూప్ ఏదైతే ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నాకు వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ. సో నౌ మై సి వాల్యూస్ ఆర్ 5 and 6. ఓకే, 5 and 6 వచ్చినప్పుడు ఫస్ట్ 5 వచ్చినప్పుడు సి వాల్యూ ఎంత 5 ప్లస్ బి వాల్యూ ఏమైంది 4, సి ప్లస్ 4 9. తర్వాత నెక్స్ట్ వాల్యూ సి వాల్యూ 6 ప్లస్ 4 10. సో ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1, ఏ ప్లస్ ఏ అంటే 10 ప్లస్ 10 ఇట్ విల్ బికమ్ 20. 20 ప్లస్ 4 ఇట్ విల్ బికమ్ 24. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, అయిపోయింది. సో ఈ లూప్ మనకి ఊరికే జస్ట్ మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం, మనం టైం వేస్ట్ చేయడం కోసం ఒకసారి బాగా ఆలోచించాలి. మనం ఎప్పుడంటే ఏ వాల్యూ ఇక్కడ అప్డేట్ అవుతుంది ఇక్కడ, మళ్ళీ అయినా ఇక్కడ మనము ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్నప్పుడు మనకి ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, ఏ ఈక్వల్స్ సి ప్లస్ బి అని అవుతున్నప్పుడు మనకి ఈ లూప్ అసలు అవసరమే లేదు, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా మనకి కొత్త న్యూ ఏ వాల్యూ వస్తుంది కాబట్టి. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అరేస్ మీద అడిగాడు. ఓకేనా, నెక్స్ట్ సూడో కోడ్. నెక్స్ట్ సూడో కోడ్లో అరేస్ మీద అడిగాడు. ఒకసారి చూద్దాం అరేస్. ఓకేనా, మనకి ఫస్ట్ అరే, వాడు మనకి ఇచ్చిన అరే ఏంది 2 3 3 1. ఒకసారి లెఫ్ట్ సైడ్ ద ఇండెక్స్ వాల్యూస్. ఇండెక్స్ వాల్యూస్ మనకి ఏమవుతుంది 0 1 2 and 3, 0 1 2 3. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 2, ఈ అరే యొక్క నేమ్ వచ్చేసి ఏఆర్ఆర్. ఏఆర్ఆర్ ఆఫ్ 2లో నాకు వాల్యూ ఏముంది 3 ఉంది, 3 ప్లస్ 0లో ఏముంది 2 5. తర్వాత మైనస్ 1 ఇండెక్స్ పొజిషన్లో 3 ఉంది, 3 ప్లస్ 2 ఇండెక్స్ పొజిషన్లో నాకేముంది, ఓకే 2 ఇండెక్స్ పొజిషన్లో నాకు అగైన్ వీ హ్యావ్ 3. సో 5 ఈజ్ లెస్ దాన్ 6. కండిషన్ ఏమైంది ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఇట్ విల్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ లూప్. ఇప్పుడు ఏఆర్ ఆఫ్ 2 వాల్యూ ఏమవుతుంది, ఏఆర్ ఆఫ్ 2 మనకి ఏఆర్ ఆఫ్ 2లో ఏముంది 3 ప్లస్ 1లో 3 ప్లస్ 3లో ఏముంది 1. సో నో ఓవరాల్గా నాకు ఏఆర్ ఆఫ్ 2 వాల్యూ అనేది 7 అయిపోయింది. ఓకేనా, తర్వాత ఏఆర్ ఆఫ్ 3 కూడా ఏమవుతుంది 1 ప్లస్ 2. ఓకేనా, 1 ప్లస్ 2 అండ్ 2 అంటే 3 and 2 ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏం జరుగుతుందో అది జరుగుతుంది. 3 అంటే మనం ఏం రాస్తాం 0 0 1 1, 2 అంటే 0 0 1 0. ఓకే, సో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే రెండు 2 ఉండాలి, 0 0 1 0. సో ఏఆర్ ఆఫ్ 3 అనేది ఏమవుతుందంటే 2గా మారిపోతుంది. ఓకేనా, సో ఈ వాల్యూ నాకు 2కి అప్డేట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ, ఏఆర్ ఆఫ్ 2 వాల్యూ మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఏఆర్ ఆఫ్ 2 ఇంతకుముందు మనం చేంజ్ అయిపోయిన వాల్యూ తీసుకోవాలి. ఓకేనా, 7 ప్లస్ 5. ఏఆర్ ఆఫ్ 3 వాల్యూ కూడా ఏమైపోయింది, అండ్ ఏఆర్ ఆఫ్ 3 వాల్యూ కూడా నాకు 2గా చేంజ్ అయిపోయింది. 7 ప్లస్ 5 అంటే 12, 12 and 2, 12 and 2 అంటే నాకు ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ చెప్పండి, 12 and 2 అంటే. సో 12 అంటే మనం 8421 రాసుకుందాం, 1100 0010. సో నౌ ఇట్ విల్ బికమ్ ఏఆర్ ఆఫ్ 2 విల్ బికమ్ 0. ఓకేనా, ఇప్పుడు 1 and 2 అడుగుతున్నాడు. సో ఏఆర్ ఆఫ్ 1 వాల్యూ అంటే మనకి ఇది వస్తుంది 3. సో 3 ప్లస్ ఏఆర్ ఆఫ్ 2 వాల్యూ అంటే 0. 3 ప్లస్ 0 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది 3. సో 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా కొన్ని సూడో కోడ్స్ చూద్దాము. ఇవి ఓన్లీ బేసిక్ సూడో కోడ్స్ మాత్రమే. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ విల్ షేర్ దిస్ పీడిఎఫ్ ఇన్ మై Instagram bio. Okay, so thank you guys, thank you for watching the video. Please do subscribe to my channel.